చదువుకు వయస్సు ఆటంకం కాదంటారు విశాఖకు చెందిన ఇందిర. తన పిల్లలందరినీ చదివించి 7 పదుల వయస్సు మీద పడినా వాటిని పక్కన పెట్టి చదువుకుంది. ఇప్పుడు చేతికి వచ్చిన డిగ్రీ సర్టిఫికేట్ తో పీజీ చదివేందుకు సిద్ధపడుతోంది ఇందిర. అంతా కలిసొస్తే పీహెచ్డీ కూడా చేసేస్తానంటున్నారు ఈ వృద్ధ విద్యార్థిని. సాధారణంగా ఏ వ్యక్తి అయినా వృద్ధాప్యం మీద పడిందంటే ఒక రకంగా భయం వెంటాడుతుంది. ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో ఒక్కొక్క కారణం కూడా చూపిస్తూ ఉంటుంది. అది మెడికల్ పరంగా కావచ్చు, లేదంటే ఇతర కారణాలైనా కావచ్చు. అందులో వినికిడి శక్తి తగ్గుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, అలాగే కంటి చూపు కూడా కొందరికి తగ్గుముఖం పడుతుంది. కానీ ఇటువంటివన్నిటికీ కూడా పక్కన పెట్టి అటువంటి లోపాలు ఏవీ లేకుండా కూడా దిగ్విజయంగా 70 ఏళ్ల వయసులో ఒక మహిళ తన డిగ్రీ చదివారు. డిగ్రీ పట్టా చేతి పుచ్చుకున్నారు. ఆవిడెవరో కాదు, అక్కేపాలెంకి చెందినటువంటి సుసర్ల ఇందిరమ్మ. ఆవిడ దాదాపుగా ఇటీవల అక్టోబర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిఏ డిగ్రీ పట్టాని అందుకున్నారు దిగ్విజయంగా. మనతో పాటు సుసర్ల ఉన్నారు. అమ్మ నమస్తే అండి. మీరు 70 ఏళ్ల వయసులో డిగ్రీ చేత పట్టుకున్నారు, బిఏ చదివారు. సో ఎలా అనిపించింది? ఇప్పుడు మీ ఏజ్ చూస్తే 70 ఏళ్ళు అంటున్నారు కదా. అదే 70 ఏళ్ళైనా చక్కగా చదువుకోవడం అది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి. అదొక జరక్క అది నాన్నగారు చదివించలేదు. ఇప్పుడేమో ఇతనికి చెప్తే సరే చదువు ఎంత అంటే అంతవరకు చదివిస్తానన్నారు. అంటే సరే పిల్లలతో పాటు చదివి చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అందరూ మామగారు పిలిస్తే చాలా సరదాగా అనిపించింది. క్లాస్కి వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం, పిల్లలకి అన్ని కబుర్లు చెప్పడం. లెక్చరర్ నాకంటే చిన్నవాళ్ళే అయినా వాళ్ళు రాగానే మళ్ళీ లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్న వాళ్ళేమో కూర్చోమ్మ అంటారు. కానీ గౌరవం ఇవ్వాలి కదండి మీరు లెక్చరర్ అనేసి అలా ఇచ్చేదాన్ని. మొదట మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాసే చదువుకున్నానండి. 10th వరకే. ఇంటర్ ఇప్పుడు ఎన్నేళ్ల తర్వాత మీకు అంటే ఎంత ఏజ్ గ్యాప్ తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ చదువు ప్రారంభించారు? 1970లో 10th క్లాస్ రాశాను. మళ్ళీ ఇప్పుడు 2019లో ఎంట్రన్స్ రాశాను బిఏ. అంటే 55 ఏళ్ళు ఇంచుమించు. పుస్తకాలు అసలు తీయలేదు. 55 ఏళ్ళ తర్వాత ఎంట్రన్స్ అనగానే అప్పుడు ఈ బుక్స్ ఆ బుక్స్ తీసి ఎంట్రన్స్కి వేపిస్తారు. అవన్నీ కొంచెం కూర్చొని చదువుకొని ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అవ్వగానే అసలు ఇంకా అక్కడి నుంచి యూనివర్సిటీ క్లాసులు ఎప్పుడు పెడతారు, ఎలా వెళ్ళాలి ఏంటి అంటే సరే బీవీకే మాకు దగ్గర కదా అని సరే బీవీకే పెట్టుకున్నాను. బీవీకేకి వెళ్ళి వచ్చేదాన్ని. ఎవ్రీ సండే సెకండ్ సాటర్డే క్లాసెస్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఒక 20 క్లాసులు అయ్యాయి. 20 క్లాసులు కూడా కంపల్సరీగా అటెండ్ అయ్యేదాన్ని. ఎవరు మానేసినా సరే నేను మాత్రం మానేదాన్ని కాదు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ పోతే మళ్ళీ దాన్ని నేను మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. పిల్లలు చెప్తారు కానీ మనకి క్లాసులకు వెళ్తే ఏంటంటే వాళ్ళు బోర్డు మీద చెప్పేది మనకి గుర్తుంటుంది. నాకేం కొంచెం మెమరీ పవర్ ఎక్కువ. ఏదైనా కొంచెం కొన్ని 10th క్లాస్ హాల్ టికెట్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నది. హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు కూడా గుర్తుంది. అతను ఎప్పుడైనా అతను ఏదైనా బండి మీద కట్ట బండి అంటే నా హాల్ టికెట్ నెంబర్ ఎక్కించుకోండి నాకు ఇప్పటికే గుర్తుంది అంటాను. ఎవరైనా కొత్త బండి కొనుక్కుంటే నెంబర్ ప్లేట్ మార్చి నా నెంబర్ ఎక్కించుకోండి అంటాను. 10246 అండి. 10th క్లాస్. అలాగే ఆ తర్వాత 10th అయిపోగానే కాలేజీలో జాయిన్ చేయలేదని ఏడ్చాను మా నాన్నగారితో. ఏడిస్తే సరే టైప్కి వెళ్ళన్నారు. టైప్ లోవర్ పాస్ అయ్యానండి. లోవర్ అది దాని హాల్ టికెట్ నెంబర్ 2204. దాని హాల్ టికెట్ నెంబర్ కూడా అలా నాకు కొంచెం బాగా మెమరీ అంచేత క్లాస్కి వెళ్ళేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి బోర్డు మీద చెప్తారు కదా, మన పరీక్షలు ఎగ్జామ్స్ రాసినప్పుడు పలానా ఆయన సార్ బోర్డు మీద చెప్పారు ఇది అని కొంచెం అలాగా ఎగ్జామ్స్ అవి రాసేదాన్ని. ఎందుకు నాన్నగారు మిమ్మల్ని చదివించలేదు? అంటే పెద్ద కుటుంబం ఏంటి మీ కుటుంబ నేపథ్యం? మాది కుటుంబం పెద్దనండి, 11 మంది. 11 మందిలో నేను 9వ దాన్ని. నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడికి చదివించాలి, మగపిల్లడు కదా అని చేత వాళ్ళు చదివి చూడాలి. వాళ్ళ చేత మళ్ళీ చెల్లి ఉంది, చెల్లికి చదివించాలి కదా 10th క్లాస్ వరకైనా అని నాన్నగారు చేయించలేదు. అన్నయ్యలందరూ కూడా మా ఇంతమంది పిల్లలు కదా పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో ఎస్ఎల్సి వరకు చదివారు. అప్పట్లో ఎస్ఎల్సి నా నుంచి మా ఇంట్లో 10th. అక్కడంతా వాళ్ళు పాప ఉద్యోగాలు చేరిపోయారు. ఎస్ఎల్సి వరకు చదివి అందరినీ చూడాలి, నాన్నగారు ఒక్కరే జీతం కదా అని అలాగే మొత్తం మీద అలా పెంచుకొచ్చింది మా అమ్మ కూడా చాలా కష్టపడి. అందుకని మరి నాన్నగారిని గట్టిగా అనలేపాను. ఎందుకంటే తమ్ముడు చదవాలి మగపిల్లడు అందుకనేసి ఊరుకోండి. ఎప్పుడు వాడు అనేదాన్ని నా వెనకాల పుట్టారో నాకు చదివించలేదు అంటుండేదాన్ని నేను అని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవాలని మీకు ఏమైనా అనిపించిందండి? పెళ్ళైన తర్వాత ఇతనితో అనేదాన్ని. 78లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత చదువుతాను అనేదాన్ని. చదువుకో ఇప్పుడు ఎక్కడవుతుంది చదువుకోవడం. పెళ్ళైన తర్వాత పిల్లలు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవలు ఇవన్నీ అయ్యేసరికి నాకు 55 years అయిపోయింది.
అయినా సరే వదలలేదు. 2017లో మా మూడో అబ్బాయి పెళ్ళయింది. 17 పిల్లగానే 18లోని ఇతను చెప్పాను. 18లో ఇతను చెప్పాను మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ అయిపోయింది కదా, బాధ్యతలు అయిపోయాయి. 17లో మ్యారేజ్ అయిపోయింది కదా, అప్పుడు పిల్లల మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, 55 ఏళ్ళు 56 ఏళ్ళు ఎంత అవని అంటే నేను చదువుతాను. అయితే చదువుకో ఓకే అన్నారు. అప్పుడు మా బావగారిని ఒక ఫంక్షన్లో కలిసాను, ఆయన అడిగాను, ఆయన గైడెన్స్ తీసుకొని అలాగా ఎగ్జామ్స్ అవి రాశాను. ఇప్పుడేమో ఎంఏ కూడా చేయాలని ఉంది. అసలు మీరు ఎందుకు డిగ్రీ చదువుకోవాలనుకున్నారా ఏంటి? మీరు ఏమన్నా అంటే అనిపించిందా మీకు? చదువు అంటే గొప్ప ఇంట్రెస్ట్ అండి. చదువుకుందాం, ఎందుకు ఇంటర్ అనేది చదివించలేదు, డిగ్రీ అనేది చదువుకుంటే బాగుంటుంది, అవంత కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది కదా, రేపొద్దున పిల్లలకైనా మనం చెప్పుకోగలం. అమ్మ కూడా చదువుకుంది, మనమేం అనలేము, ఎవరే అమ్మ కూడా చదువుకుంది అని అంటారు పిల్లలు కూడా. ఇప్పుడు కూడా అలాగే అంటారు, అమ్మ మా అమ్మ కూడా నాన్నమ్మ చదువుకుందిరా, నాన్నమ్మలాగా మీరు చదువుకోండి, నాన్నమ్మ చూడుతుంది అలా చదువు, మీరేమో పడుకుని పోతారు, మా నాన్నమ్మ చూడండి. 12 గంటల వరకు చదువుతానండి ఎగ్జామ్స్లో. ఒట్టోటి పుస్తకాలు తీసేదాన్ని కాదు, ఎగ్జామ్స్ ఉందలే. ఆ తర్వాత తలవాసన లేచిందని. క్లాస్కి వెళ్ళేటప్పుడు మరి పిల్లలందరూ కూడా చిన్న చిన్న వయసు పిల్లలు ఉంటారు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు. మీకు ఎలా అనిపించింది వాళ్ళతో పాటు క్లాసులు వింటూ ఉంటుంది? వాళ్ళతో క్లాస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. లీజర్ పీరియడ్ ఉండేది కదా, ఆవిడ పిల్లలందరూ నా చుట్టూరే మూగి కబుర్లు, పాతకాలం కబుర్లు అని చెప్పుకునేవారు. అలాగే పాతకాల కబుర్లు, పాతకాలం వంటలు అలా చెప్పుకొని సరదాగా ఎంజాయ్ చేసేదాన్ని. మీరు ఏం చేసేవారు, మీకు ఏంటి గేమ్స్ ఇష్టం, పిల్లల కోసం చేయడం, నేను కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసేదాన్ని. మీరు అన్నిట్లోనే ఉండాలి, ఇవాళ రేపు మొబైల్ గేమ్స్ కాదు, చక్కగా బయట ఆడే అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అవి ఆడుకోవాలి, ఇండోర్ గేమ్స్ అని మొబైల్స్ కాదు అని నేను గట్టిగా దెబ్బలాడేదాన్ని. దెబ్బలాడితే వాళ్ళంతా పాత కబుర్లు, పండుగలు ఎలా వస్తాయి, ఎలా చేసాయి, మన సంక్రాంతి పండుగ, ఎడ్ల పళ్ళు, ముగ్గులు, అవి కోడి పందాలు అవన్నీ వాళ్ళకి తెలియదు. అవన్నీ చెప్తే అలాగే లేదు. ఎప్పుడైనా వాళ్ళు రాకపోతే మామగారు నన్ను ఏం చెప్పాను వాళ్ళు చెప్పరా అనేవారు, రాని వాళ్ళు అందరూ. క్లాస్ రూమ్లో మీరు వాళ్ళతో పాటు కూర్చునేవారు కదా, అంటే వాళ్ళతో పాటు పక్కనే కూర్చున్నప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉండేది? వాళ్ళు అలాగే నోట్స్ రాస్తుంటే నేను కూడా అలాగా సార్ చెప్తుంటే నోట్స్ రాస్తాను. వాళ్ళు నాకంటే కొంచెం స్పీడ్గా రాస్తారు కదా, నాది కొంచెం రైటింగ్ స్లో అయినా సరే నాకు బుర్రలో ఉంటుంది కదా, అంచేత నా బుర్రల ప్రకారంగా గబ రాసేదాన్ని, మెమరీ ఉంచుకొని గబ రాసేదాన్ని. ఏదైనా వాళ్ళకంటే కొంచెం స్లో అయిపోయేది. మామగారు పర్లేదు అది ఉంచి అంటే నేను రాస్తాను అనేవారు వాళ్ళు. వద్దు నేను రాస్తే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు, అంటే నేనే రాసుకుంటాను, నా పర్లేదులో గ్యాప్ ఉంది, అంతగా లేకపోతే అప్పుడు అడుగుతాను అని. పాప అలాగే నోట్స్లు ఇస్తారండి, ఇచ్చి రాసుకోండి అంటారు. వాళ్ళు మాత్రం రాయని, నేనే రాసుకుంటాను, అలా హెల్ప్ చేస్తారు. బిఏ ఏంటి సబ్జెక్ట్స్ చేశారు? బిఏ పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, హిస్టరీ. నాకు ఇష్టం హిస్టరీ అంటే ఎక్కువ. మిగతావి కూడా ఇష్టమే, కానీ మరి తీసుకోవాలి కదా గ్రూప్ అంటే. ఇప్పుడు మరి బిఏతోనే ఆపేస్తారా, లేకపోతే ఫర్దర్గా ఏమైనా పీజీ కానీ ఏమైనా? పీజీ చేయాలి ఉంది, ఎంఏ చదవాలి ఉంది, చదువుతాను, ఎంఏ ఎప్పటికైనా చదువుతాను. అంటే మన లాస్ట్ డేట్ ఏదో అయిపోయింది అంటున్నారు. ఎప్పుడు లాస్ట్ డేట్ ఉన్నా నాకు లాస్ట్ డేట్తో సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం అక్కర్లేదు, ఇప్పుడు కాంపిటీషన్ వరకు లేదు, నేను ఎంఏ పూర్తి చేయాలి అని ఏం. పిహెచ్డీ కూడా ఏం లేదు? ఇది అయ్యాక అప్పుడు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మీ సర్టిఫికేట్ చూస్తుంటే మీ పిల్లలు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు కానీ ఏమంటున్నారు? వాళ్ళు సర్టిఫికేట్ చూసి ఫోటో పెట్టి మామ, ఫస్ట్ సర్టిఫికేట్ రాగానే ఫోటో పెట్టమన్నానమ్మా అని పిల్లలు అడుగుతారండి. కానీ వాళ్ళకి మాత్రం చూపిస్తాను, కానీ వాళ్ళు ఎక్కడ చింపేసి పాడిస్తారో నాకు చాలా భయం అండి. ఏ వస్తువైనా బుక్స్ విషయంలో మాత్రం నేను అలా నెగ్లెక్ట్ చేయను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు బుక్స్ పట్టుకెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ ఉందర. వెళ్తే మా పిల్లలు అనేవారు, నాన్నగారు అమ్మ బుక్స్ మోయించిందా మీ చేత అని. ఊరికొరా కూలేవని పెట్టి తెప్పించానని. ఎందుకు అన్ని బుక్స్ అమ్మ, 4 బుక్స్ పట్టుంటే సరిపోయింది కదా అంటే నేను ఊరుకోదాను కాదు, అన్నీ ఇక్కడ వదిలిస్తే ఎలాగరా, అన్నీ చదవాలి కదా, నాకు ఏ బుద్ధి ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒకసారి కూర్చొని చదివినప్పుడు కొంచెం నడినప్పుడైతే పడుకొని కూడా చదివానండి. సాధారణంగా ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కొక్కటి కూడా మనిషిలో జ్ఞాపక శక్తి తగ్గుతుందంటారు, మతిమరుపు వస్తుందంటారు, లేదంటే కొంచెం విజన్ తగ్గుతుందంటారు, ఇంకా రకరకాల కారణాలు ఇప్పటి కాలంలో కనిపిస్తూ ఉంటాయి. మరి మీరు ఎలా జ్ఞాపక శక్తి ఎలా, మీ సీక్రెట్ ఏంటి? ఏంటో మరి ఏడుతున్నానో ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం అన్ని జ్ఞాపకమేనండి. ఇప్పుడు మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు వాళ్ళందరూ ఎప్పుడు పుట్టారో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏతో సహా అన్నీ అడుగుతారు మా ఇంట్లో. నాకు వాళ్ళందరూ ఎప్పుడు పుట్టారు అన్నీ నాకు మెమరీయే. అది ఎలా వచ్చిందో జ్ఞాపకశక్తి నాకు తెలియదు. రెండోది, రైటింగ్ రాసినా సరే చేతులు నొప్పులు పెట్టడం, కానీ నోట్స్ రాసేదాన్ని కదా. ఎగ్జామ్స్లో ఎస్ఏ క్వశ్చన్ రాసేదాన్ని, పెద్ద క్వశ్చన్స్ 15 మార్క్స్.
అయినా కొంచెం ఒక్కసారి మధ్యలో చేపితే పక్కన పెన్ను పెట్టేదాన్ని, అమ్మ మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి మళ్ళీ పెన్ తీసి రాసేదాన్ని. అలాగే మొత్తం మీద నొప్పి ఏమి అనిపించేది కాదు. తర్వాత వినికిడి కూడా ఏ ప్రాబ్లం ఏం లేదు. సార్లు గట్రా ఏం చెప్పినా సరే మళ్ళీ అది కళ్ళద్దాలు కూడా లేనట్టున్నాయి మీకు. కళ్ళద్దాలు ఏమండి, కళ్ళద్దాలు ఏమంటే నూనె రాసుకోవాలండి తలకి బాగాను. ఫస్ట్ నుంచి తలకి నూనె రాసుకుంటే మన కళ్ళకి ఏమి ఉండవు. చూడండి, ఆ గోరింటాకు మనం గోళ్ళకి పెట్టుకుంటాం కదా గోళ్ళ గురించి, అలాగే కళ్ళకి కాటుకు పెట్టుకోవాలి. తలకు నూనె రాసుకోవాలి. మా పిల్లలకి నేను అదే చెప్తాను, నూనె రాసుకుంటే కళ్ళద్దాలు రావు, ఏమీ రావు, నిద్ర కూడా హాయిగా పడుతుంది. మెయిన్ అసలు నూనె మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు అలా అలవాటు చేసింది. కానీ ఆయన కళ్ళద్దాలు లేకుండా మీరు ఎగ్జామ్స్ 3 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంఏ కూడా కళ్ళద్దాలు లేకుండా రాయాలని అనుకుంటున్నాను. చెప్పలే, మరి వస్తే లేకపోతే చెప్పలేని, ప్రస్తుతానికైతే లేవు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మీరు చాలా ఆదర్శంగా మార్గదర్శకంగా నిలిచారు మీరు. ఏం చెప్పబోతున్నారు యువతకి, ఇప్పుడున్నటువంటి యువతకి కానీ, లేదంటే మీలాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కొంతమంది అంటే నైరాశ్యంతో గడుపుతూ ఉంటారు పిల్లలు, కొంతమంది చూడరు, నెక్స్ట్ ఇంకా చాలా రకరకాల కారణాలతో చాలామంది మానసికమైనటువంటి ఆవేదన పొందుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం కానీ, ఒక సూచన కానీ, సలహా కానీ? వాళ్ళు మనం ఒక్కళ్ళు అలాగా కూర్చొని మెంటల్గా ఏమీ ఆలోచించకూడదండి. ఏవో ఒక ఎవగేషన్ ఉండాలి మనిషికి. ఒక చదువే కాదు, ఒక కుట్లైనా అలికిలైనా, లేకపోతే సరదాగా నలుగురితో ఉండడమైనా, నలుగురితో కలిసి ఉండడం అనేసి మన మానసికంగా ఎప్పుడు ఉండకూడదు. అదే మనకి ఎక్కువ ఉషాదిస్తుంది. పిల్లలు బాగా చదువుకోవాలండి. చదువుకోకపోతే కన్నా ఎందుకు పనికిరాం. చదువుకొని వాళ్ళ పిల్లల్ని మన తల్లిదండ్రులు మనం చూడాలి. కష్టపడి పెంచి చేశారు, చదివించారా. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే వీళ్ళకి పుట్టిపోయిన పిల్లలు అమ్మ తాత నాన్న వాళ్ళు చూశారు, మనం వీళ్ళని చూడాలి అని వాళ్ళకి తెలుస్తుంది. మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదివించారు పిల్లలకి? 3 మగపిల్లండి. పెద్దవాడు ఎంఏ చదివాడు, చిన్నవాడు ఎంకామ్, మూడోవాడు పిహెచ్డి. సో మీరు పిల్లలందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. మరి వీటన్నిటి వెనుక కూడా మీ భర్త సహకారం లేనిది ఇవన్నీ సాధ్యపడదు. సో మీ చదువులో కూడా భర్త సహకారం ఎంతవరకు ఉంది? చాలా ఉందండి. నాకు ఎగ్జామ్స్ ముందర అయితేనే సరే, చేసేవారు ఏంటి? ఎగ్జామ్స్ ముందర కూడా లైట్ అరేంజ్ చేసి, నీకు లైట్ సరిపోతుందా, టేబుల్ కట్ట ఏంటి కావాలి, ఏ గదిలో వేసుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు, అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. తర్వాత తీసుకురావడం అవి కూడా పిల్లలు చదివించడం విషయంలోని నేను చదివిదాని అతను ఫీజులు కట్ట అన్నీ పెట్టేదారు. నేను 10th క్లాస్లో పిల్లలు 3 కూడా కూర్చోబెట్టి చదివించానండి. మా 3వ అబ్బాయి సెంటర్ స్కూల్, 2 కూడా పెద్దవాళ్ళు తెలుగు మీడియం, 3వ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం. నాకు అప్పుడు ఇంత ఇంగ్లీష్ చేత కాకపోయినా సరే మేలుకొని అప్పచెప్పించుకోవడం అవి గట్రా అన్నీ చేసేదాన్ని, చెప్పేదాన్ని నా చేతన మట్టికి. మొత్తం 3 అలా చదివించాను. ఈయన సపోర్ట్ చాలా ఉందండి. నువ్వు చదువుకో, అప్పుడు నాన్నగారు చదివించలేదు కదా, పోనీలే నేను చదివిస్తాను, చదువుకో అన్నారండి. అంచేత నేను కూడా అలా అతను సహకారం ఉండబట్టే నేను 100% నేను ముందుకు వెళ్ళగలిచాను. అందరూ కూడా అలాగే ఉండాలని వెనక అందరూ కూడా భర్త సహకారం లేనిది ఏమేమదండి. ఇద్దరు కూడా సైమల్టేనియస్గా ఉంటే అంతా మనకి ఈక్వల్గా బాగుంటుంది. చదువుకి వయసు అడ్డంకి కాదు అని అంటారు, నిజమేనండి? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే చదువు వేరు, వయసు వేరు. చదివించుకోవచ్చు పెద్ద అయినా సరే, ఇంట్లో ప్రాబ్లం వల్ల వాళ్ళు చదువు ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుకోవచ్చు. అంతేగాని వయసు ఎక్కువైపోయింది కదా చదువుకోకూడదు, చదువుకుంటే ఎవరైనా అనుకుంటారు, అలా నామోషి పడకూడదు. నామోషి పడకుండా ముందు ప్రొసీడ్ అయిపోవడమే. చదువు మన ఇష్టం అండి, మనం చదువుకోవాలి. అంతే, చదువుకి ఏజ్కి అస్సలు సంబంధం లేదు. సో ఇది సుసర్ల ఇందిరమ్మ నోట వెంట వచ్చినటువంటి మాటలు. సుసర్ల అంటే అమ్మగారి ఇంటి పేరు సుసర్ల, మా ఇంటి పేరు మా పేరు ఎడవెల్లి ఇందిరా అని చెప్పండి. అంటే ఇప్పుడు సర్టిఫికేట్లో సుసర్ల ఉంది, మా ఆయన జోక్ చేస్తుంటారు, సుసర్ల ఇందిరా అన్ని సర్టిఫికేట్లో సుసర్ల ఇందిరా, ఫీజులన్నీ నేను కడతాను, మీ నాన్నగారి పేరా అని అంటూ ఉంటారు జోక్ చేసి. సొమ్మకూడదు సోపకూడదు అంటూ ఉంటారు. అంచేత ఇప్పుడు ఇందులో కూడా మీరు సుసర్ల అన్నారంటే ఎడవెల్లి ఇందిరా. మీకు చాలా వరకు కుట్లు అల్లికలు కూడా నేర్చుకున్నారు. ఇంట్రెస్ట్ అండి. అది కూడా ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. ఎన్నో చీరలు చాలామందికి మా రిలేటివ్స్ కుట్టేదాన్ని, మా అక్క కూతుర్లకి వాళ్ళకి అందరు కుట్టేదానండి. అది చాలా అంటే ఎవరికి కూడా నేర్పించినా కూడా వెనకాడేదాన్ని కాదు. కుట్లైనా ఏవైనా సరే నేర్పించేదాన్ని, నాకు ఇంట్రెస్ట్. అమ్మ ఇప్పుడు చాలామంది, నేను ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడిగి ముగించేస్తాను. ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది పిల్లలు కానీ, మహిళలు, పెళ్ళైన వాళ్ళు కానీ మొబైల్స్తో ఎక్కువగా కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. రీడింగ్ హ్యాబిట్ అనేది తగ్గిపోతుంది
చాలా వరకు కూడా మొబైల్స్లోనే ఏదైనా సరే, ఇప్పుడు చదివేనా ఏదైనా సరే మొబైల్లోనే వచ్చేస్తున్నాయి అన్ని, ఇంటర్నెట్ ఇవన్నీ టెక్నాలజీ పెరిగింది అనుకోండి. బట్ అటువంటి వారికి ఇప్పుడు మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి కొన్ని విషయాలు పట్టించుకోవడం మానేసి చదువులు కూడా ఆ, పక్కన పెట్టేస్తున్నారు, పెడతో పడుతున్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటిది? అసలు మొబైల్ ఎక్కువ వాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి తల్లులు వాడుతున్నారు కదండి. పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే స్కూల్ ఎప్పుడైనా మానేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని హోంవర్క్ అడిగి వాళ్ళు మొబైల్లో పెట్టడం, వీళ్ళు రాసుకోకుండానేమో వచ్చి దానివల్ల అలా మొబైల్ క్లిక్ చేసి పెట్టడం. నేను ఎప్పుడు దెబ్బలేదు, దాన్ని రాసుకుంటే కానీ మనకు తెలుస్తుంది కదా, రాసుకోవాలి. మొబైల్ వచ్చిందంటే మీకు కళ్ళు పోతాయి, అలా మెల్లిగా రాసుకుంటే. మీరు ఈ చిన్న వయసులోనే మొబైల్ చూస్తే పెద్దవాళ్ళకి ఇంకేం రాస్తారు, ఏం చేస్తారు, కళ్ళద్దాలు వచ్చేస్తాయి అని చెప్పి దెబ్బలేదండి. మొబైల్ అసలు ఎందుకంటే ముందు పేరెంట్స్ మొబైల్ వాడడం మానేయాలండి పిల్లల దగ్గర. వాడడం మనిషి పిల్లలు కూడా హోంవర్క్ పేరెంట్స్ ఏం చేస్తారంటే మొబైల్ వాడిని ఫోటో తీసిమనరా, ఫోటో తీసి పెట్టిమనరా, ఎగ్జామ్స్ ఏమైనా సరే ఉంటాను ఫోటో తీసి పెట్టిమంటారు. అందుకే ఇప్పుడు ఎగ్జామ్స్లో మొబైల్ అలౌ చేయట్లేదు. అందరూ స్లిప్పుల్లాగా మొబైల్లో పెట్టించుకుంటున్నారు, మొబైల్ అన్నీ అక్కడ పడేస్తున్నారు. మీరు స్లిప్ ఇప్పుడు ఇన్విజిలేటర్ కూడా మొబైల్ ఎవరు ఇక్కడ అలౌ చేయట్లేదండి, అన్నీ కూడా అక్కడ పడేశారు. వీళ్ళంతా ఏంటంటే మొబైల్ అంతా బాగా అలవాటు అయిపోయింది అందరికీను. అసలు మామూలుగా గేమ్స్ అన్నది లేదు, అన్ని గేమ్స్ కూడా పిల్లలు ఇది మొబైల్లోనే చూడడం. ఆఖరికి వాళ్ళ నిద్రలో కూడా ఇంకా మొబైల్ పిచ్చే పట్టుకుంటుంది. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి ఎడ్లవిల్లి ఇందిర చెప్తున్నటువంటి మాట. 55 ఏళ్ల తర్వాత తన కళని సాకారం చేసుకున్నారు. అది కూడా వివాహం జరిగి ఆ తర్వాత పిల్లల్ని కూడా, తన 3 కుమారులని కూడా ఉన్నత చదువులు చదివించి ఉన్నతంగా తీర్చిదిద్ది ఆ తర్వాతే తను డిగ్రీ పట్టాని అందుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇక పీజీ చదువు వైపు ఆమె ధ్యాస వెళ్ళింది. ఆ పీజీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారని వీబీసీ ఆన్ టీవీ తరపున కోరుకుందాం. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.